ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క కృప చేత ప్రతి దినము మనం నడిపించబడు ఆయన బిడ్డలుగా, ఆయనకు వాగ్దాన పుత్రులుగా చేయబడిన మనకు ప్రతి దినము దేవుడు తన వాగ్దానం ఇచ్చి బలపరుస్తున్నాడు. అయితే ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా నాకు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచినవాడను, నేనే భూమిని పరిచినవాడను. ఆమేన్. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, యెహోవా నాకు నేనే సమస్తము జరిగించినవాడు. ఎందుకంటే ఆయన ఆకాశమును కలగచేశాడు, భూమిని కలగచేశాడు. ఈ సమస్త సృష్టిని ఆయన నోటి మాట చేత కలగచేసిన గొప్ప దేవుడు. భూమిని మనం నివసించడానికి, అంతేకాదు భూమి మీద మనం జీవించడానికి ఆయన మనకు గాలిని ఇచ్చాడు. ఆయన మనం జీవించడానికి ఆహారమును సిద్ధపరిచాడు, నీరును సిద్ధపరిచాడు. మనకు కావలసిన సమస్తాన్ని ఆయన తన నోటి మాట చేత కలగచేశాడు. అలా కలగచేసిన దేవుడు మరొక్కసారి మాట్లాడుతున్నాడు, ఇదిగో గర్భములో నుండి నిన్ను పుట్టించిన దేవుడు యెహోవాను నేను సమస్తమును నేను జరిగించాను, నీ యొక్క సమస్త భారమును నేను భరిస్తున్నానని ప్రభు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఒకవేళ నా జీవితంలో దేవుడు మౌనముగా ఉన్నాడు, నా జీవితంలో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని కృంగిపోతున్నావేమో, ఒకవేళ నీ భారములన్నీ నీకు బరువుగా అనిపిస్తున్నాయేమో, దేవుడు అంటున్నాడు, నేను నీ భారములన్నీ భరించే దేవుడును, నీ సమస్త కార్యములు నేనే జరిగిస్తాను, నేను నీ దినం వాగ్దానం చేస్తున్నానని దేవుడు మాట ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. మన దేవుడు మన ఎడల ఏ మాట అయితే ఇస్తాడో ఆ మాట నెరవేర్చే దేవుడు. అయితే ఈ మాట మీరు నమ్మాలి. నా దేవుడు నా యొక్క భారమును భరించి ఈ దినము నేను చేస్తున్నటువంటి నా పనిలో సమస్తమును ఆయన జరిగిస్తాడు, నా ప్రయాణంలో ఆయన తోడుగా ఉంటాడని నమ్మి విశ్వసించి ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే దేవుడు మీ పనులన్నీ సఫలపరుస్తాడు. అందుకే దేవుడు అంటాడు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశాలు సఫలమవ్వాలి, నీ సమస్త భారాలని తీర్చబడాలంటే దేవుని వాగ్దానాన్ని నమ్మండి, దేవుని వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మీ సమస్త పనులు జరిగిస్తాడు. అది నీ ఇంటి పని అయి ఉండొచ్చు. ఒకవేళ నీ గృహం లేక బాధపడుతున్నామేమో, దేవుని వైపు చేతులెత్తు. ఆయన ఆకాశమును భూమిని అందులో సమస్తాన్ని కలుగచేసిన దేవుడు నీ గృహం ఇస్తాడు. ఒకవేళ వివాహ కార్యమేమో, వివాహ కార్యము కొరకు దేవుని సందులు అడుగు, ఆయన ఆ వివాహ కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన చేయలేని కార్యం అంటే ఈ భూమి మీద ఏది లేదు. ఆయన సమస్తమును జరిగించే గొప్ప దేవుడు. కాబట్టి మనము కలిగి ఉన్న దేవుడు ఈ యొక్క భూమిని, ఈ యొక్క విశ్వమంతటిని కలగజేసిన విశ్వ చక్రవర్తి. అలాంటి దేవుని కలిగి ఉండటం మనం గొప్ప ధన్యులము. లోకములో కొందరికి లేని ఈ గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆయన బిడ్డలుగా ఉన్న మనము నీకు ఏది కావాలో ఆయన సన్నిధిలో అడగండి, నీకు ఏది అవసరమో అది ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రతి అవసరాలు తీర్చే దేవుడు. క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాలు తీరుస్తానని పౌలు భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సమస్తమును కలగజేశాడు, సమస్తము ఆయన మూలముగా కలిగినాయి. కాబట్టి కలిగినదేదో ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన కొరకు మనం ఎదురు చూడగలిగితే, ఆయన సందులు ఏర్పాటు చేయబడిన బిడలకు దేవుడు అన్నీ జరిగిస్తాడు. ఏది కొదువు ఉండదు. ఈ మాట నమ్మండి, విశ్వసించండి, ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో సమస్త కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇదిగో ఈ ఉదయం మాతో మాట్లాడుతున్నాడు, యెహోవా నాకు నేనే సమస్తమును జరిగించుతానని. ఇదిగో నీ బిడ్డలు ఏ యొక్క అవసరతలతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, వారి జీవితంలో ఏది కొదువుగా ఉందో నువ్వు సమస్తము చూచుచున్న దేవుడు ప్రభా. నీ కంటికి మరుగేంది లేదు, నీ చెవికి చాటేంది లేదు కనుక అయ్యా, నీ యందు విశ్వాసము కలిగిన నీ ప్రజల జీవితములో ప్రభా
వారికి కొదువయ్యన్న మేలులు జరిగించండి. వారి యొక్క అనారోగ్య పరిస్థితులు ఉంటే స్వస్థపరచండి. ఏ సమస్య అయితే వారికి ఆగిపోయిందో ఆ సమస్యను మీరు తీర్చండి ప్రభా. సమస్త కార్యాలు మీరే నీ బిడ్డల జీవితంలో జరిగించి మరొక్కసారి నీ నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది నామ పరమ తండ్రి.